యాగముగా స్థలముగా ఎదుట సమర్పించుకోవడానికి మేము ఇష్టపడుతున్నాము ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలోకి దిగండి. వాగ్దానం చేయబడిన ఆత్మ అంత్య దినములలో మనుషులందరి మీద ఈ ఆత్మలకు భరిస్తానని వాగ్దానం చేయబడిన ఆత్మ యవనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కన్నులు కంటారు. ప్రభా, మీరు శక్తిని పొందుకుంటారు. మీ మీద ఆత్మ వచ్చినప్పుడు మీరు సెలవిచ్చిన అదత్తపుత్రపు ఆత్మ పరిశుద్ధాత్మ మా మధ్యలోకి దిగినండి ప్రభా. పెంతెకోస్తు పండుగ దినమున అయాత్మని ప్రభా, నీ బిడ్డలు ప్రార్థిస్తూ నీ కొరకు ఎదురు చూస్తున్నారు. అడుగు వారికి ఇచ్చిస్తానని వాగ్దానం చేశారు. వెతుకు వారికి దొరుకుతానని వాగ్దానం చేశారు. తట్టు వారికి తీయబడునని వాగ్దానం చేసింది. అడుగు వారికి నిశ్చయమైన పరిశుద్ధాత్మను అనుగ్రహించినని వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవ అయాతని ప్రభా, మేము నీ కొరకు మేము ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. అయా, నీ కొరకు మేము సిద్ధంగా ఉన్నాము ప్రభా. ఈ స్థలమంతా కూడా నీ మహిమతో నింపండి ప్రభా. ఏ స్థలాన్ని మీరు ఏలుతున్నామని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభా. అయాతని స్థలములకు మీరు అధిపతిగా ఉండమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభా. నీ ఎదుట సాగిన పడుతున్నాము, నీ ఎదుట లొంగిపోతున్నాము ప్రభా. బలవంతుడా అయాతని ప్రభా, బలవంతులను సింహాసనం మీద నుంచి త్రోసి వేసి దీనులకు కృపనివ్వగలవాడా నేను ఆరాధిస్తున్నాము ప్రభా. కాలగతులు వర్షములకు చేసుకున్నవాడా, అద్భుత ఆశ్చర్యకార్యములను చేయవాడు. ఓ తండ్రి, నీకు వందనాలు. ఎల్షడాయి నీకు స్తోత్రం. ఎబినేజరే నీకు స్తోత్రం. అంత్యకాల అయాతని ప్రభా, కడవరి వర్షముతో అయాతని స్థలమంతా కూడా మీరు తడుపుతురండి ప్రభా. అయ్యా, నీ యొక్క సార్వంలోకి మార్చబడినట్లుగా, నీ యొక్క శక్తి ఈ స్థలమందు కమ్ముకున్నట్లుగా ప్రభువా, నీ ఆత్మతో ఈ స్థలమును మీరు దర్శించండి తండ్రి. అయాతని బలమైన అభిషేకము కొరకు ఎదురు చూస్తూ ఉండగా, ఓ నీ తండ్రి ప్రభా, అయాతని ప్రభా, దత్తపుత్రపు ఆత్మ మా మీదకి దిగిరండి దేవా. నీకు వందనాలు. మేము నీ కొరకు ఆశపడి ఉన్నాం, నీ కొరకు ఆకలిగా ఉన్నాం. అయాతని నీ యొక్క ఆత్మతో నింపబడాలని ఆశపడుతున్నాం, నీ శక్తితో నింపబడాలని ఆశపడుతున్నాము ప్రభా. ఓ తండ్రి, నీ శక్తితో మమ్మల్ని నింపండి. నీ కొరకు ఎదురు చూస్తున్నాం, ఆశతో ఉన్నాము దేవా. ఓ తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ స్థలమంతా కూడా నీ స్వాధీనతకు ఇస్తుంది. నీ బలమైన ఆ సన్నిధి నీ స్థలమును మేము అనుభవించినట్లుగా, నీ తాకిడి మేము అనుభవించినట్లుగా, నీ ప్రత్యక్షతను మేము అనుభవించినట్లుగా ఫాదర్ బలముగా మా మధ్యలో దిగిరండి. అగ్ని జ్వాలల వలె ప్రతి నాలుకలు విభాగింపబడినట్లుగా అయాతని ప్రభా, నీ శక్తితో ఈ స్థలమును నింపండి. ప్రతి హృదయమును తాకిండు ఎముకలు అయాతని ప్రభా, నీ అగ్నితో నింపబడినట్లుగా, యువతని ప్రభా మండునట్లుగా, యువతని ప్రభా నీ శక్తి నా మేఘముతో ఈ స్థలముపై దిగిరండి ప్రభా. కదిలి అగ్నివల్ల అయాతని ప్రభు వీచే బలమైన అయాతని ప్రభు గాలి వంటి అయాతని ప్రభు శబ్దం వల్ల ఈ స్థలమంతా కూడా నీ అభిషేకంతో నింపండి ప్రభా. తను మమ్మల్ని బలపరచు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని బలపరచు. తండ్రి ప్రభు శక్తితో నింపండి. ఆశతో ఉన్నాం అయాతని పిలుపు ఫాదర్. అయాతని ప్రభు ఎందరైతే ఆకలితో ఉంటారు, ఎవరందరూ ఆశతో ఉంటారు, వారందరి పైన దేవుని ఆత్మను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పగలుగుతా దేవా, నన్ను నింపు ప్రభా. నా మీదకి దిగిరండి అయ్యా. నీ శక్తితో నన్ను దర్శించు ప్రభా. నీ బలముతో నింపు ప్రభా. అయాతని ఎక్కడైతే దుఃఖం ఉందో వారు ప్రభా నీ కొరకు సాక్షిగా మారారు. ఎవరైతే భయపడి దాపుకున్నారో వారు పూలంగానే తల కిందులుగా చేయబడినట్లయితే మార్చబడ్డారు. నీ అధికారంతో మమ్మల్ని నింపండి, నీ శక్తితో నింపండి, నీ జీవం ఈ స్థలమందు ప్రారంభించండి. వీచే బలమైన శక్తి ఏర్పరచబడిన దేవా. అందరం కూడా అసలు అడగండి. మొదటి యుగంలో జరిగినట్టుగా నిశక్తి కార్యాలను చూసినట్టు ప్రభా, బలంగా మా మధ్యలోకి దిగినట్టుగా, బలంగా మా మధ్యలోకి దిగినట్టుగా నిశక్తితో కుమ్మరించండి ప్రభా. బలమైన అభిషేకము మనకు కావాలయ్యా. ఓ నిశక్తి
ఆత్మలు అయ్యా మమ్మల్ని మా మీద కుమ్మరిస్తున్న వాగ్దానం చేయబడేట్టుగా మేము దాని కొరకు ఎదురు చూస్తున్నాం. కడి వర్షంతో మమ్మల్ని తడుపు, సాతానుపై అధికారం ఆయన వాగ్దానం చేయబడిన ఆత్మతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఓ తండ్రి ప్రభ కడవరి వర్షం కొరకు వేడుకొనడం మీరు మాకు సెలవిచ్చిన రీతిగా నీ బలమైన అభిషేకం చేత లార్డ్ మమ్మల్ని దర్శించు ప్రభా, మమ్మల్ని దర్శించు ప్రభా. అయ్యా తండ్రి మమ్మల్ని దర్శించు తండ్రి ప్రభా, మమ్మల్ని దర్శించు ప్రభా. ఈ స్థలంలో ప్రభు నీ అధికారానికి అప్పచెప్తున్నాం అయ్యా. నీ యొక్క శక్తికి లొంగిపోతున్నాం, పరిశుద్ధాత్మకి లొంగిపోతున్నాము ప్రభా. మమ్మల్ని లోనికి తీసుకురండి ప్రభా, మీ అధికారంలోకి తీసుకురండి ప్రభా. మీరు లేకుండా సాగలేదు, నీ శక్తిని నమ్మి ముందుకు సాగలేదు ప్రభా. తండ్రి ఈ స్థలమును మీరు ఏలండి ప్రభా, మమ్మల్ని మీరు ఏలండి ప్రభా. ఓ అర్హుడవు మీరు శుద్ధుడవు దేవా, మీరు బలవంతుడవి ప్రభా. ఓ తండ్రి ప్రభా, మీరు మాత్రమే అర్హుడవి దేవా. మీరు గొప్పవారు, మీరు మంచివారు, యావే బలవంతుడా, సర్వశక్తిమంతుడా. ఓ నీకు వందనాలు ఎల్షడాయి, నీకు స్తోత్రం. ఓ హోలీ గోస్ట్ నీకు వందనాలు అయ్యా. అయ్యా నీ అగ్నితో అభావంతో నింపండి ప్రభా, నీ ఆత్మవరములతో మమ్మల్ని నింపండి, ఆత్మ ఫలములు ఫలించినట్లుగా తండ్రి ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని దర్శించు ప్రభా. నీకు వందనాలు. నింపండి ప్రభా, ఈ స్థలమంతా కూడా నీ ఆత్మతో నింపండి. లార్డ్ ఎదుట నిండిపోతున్నాం, బలవంతుడా నింపు, శక్తితో నింపండి. నీకు వంద కుమ్మరించండి. మన మధ్యలోకి రావచ్చుండగా, మన సైన్య సమూహంతో మన మధ్యలోకి దిగి వచ్చింటుండగా, పరలోకము స్థలమందు తెరవబడి ఉంటుండగా ఆయన నామాన్ని పైకెత్తుదామా, మహిమ కలిగిన నామాన్ని.
మీ నామం మాత్రమే మీ నామం పరిణామం. మీరు మాత్రమే రాజులకు రారాజు, మీరు మాత్రమే ప్రభులకు ప్రభులు, మీరు మాత్రమే సర్వలోకం లేని చక్రవర్తి, మీరు మాత్రమే అయ్యా తండ్రి ప్రభు ఉన్నతమైన స్థలములలో సంచరించేవాడు. ఓ చదవులకు అల్లారు పరిశుద్ధాత్మ దేవము మందస్సం వలె మా మధ్యలో అయ్యా తండ్రి ప్రభు ఉన్నవాడా, అయా శక్తిన మేఘం వలె మా మధ్యలో మాపై కుమరింపబడిన వాడా, కేరువులకు మధ్యలో నివాసము చేయి గొప్పవాడా, నేను ఆహ్వానిస్తూ అయా నీ శక్తితో మమ్మల్ని నింపినందుకు బట్టి, నీ యొక్క అభిషేకంతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నీ కొరకు మేము సాక్షులుగా బోధికంతో ప్రభావం అయా తండ్రి ప్రభా ప్రతి స్థలంలో అయా తండ్రి ప్రభా నీ నామము పైకెత్తినట్లుగా సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టి ఈ స్థలం నీ మాత్రమే మహిమ ఘనత యుగయుగములకు తరతరములకు ఆ గొర్రెల పిల్లకే, ఓ సజీవునికే, బలవంతునికే, యూదా గోత్రపు సింహముకే, ఆ పరిశుద్ధాత్మ దేవునికే నిత్యము ఎల్లప్పుడూ సమస్త మహిమ కలుగును కాక. ఆయన మాత్రమే మనల్ని విమోచించేవాడు, ఆ పరిశుద్ధాత్ముడు మాత్రమే మనల్ని రక్షించేవాడు, ఆయన మాత్రమే మనల్ని స్వేచ్ఛలోకి నడిపించేవాడు, ఆయన మాత్రమే మనల్ని స్వతంత్రులుగా మార్చేవాడు. ప్రతి బిడ్డను స్వతంత్రులుగా మార్చండి, సెట్ ఫ్రీ చేయండి ప్రభా. అయ్యా నీ ఆత్మతో ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు అయాతను విడుదలను దయచేసి ప్రథమ ఫలంలో ఫలించినట్టుగా నీ కొరకు సాక్ష్యంగా నిలబెట్టి అయాతని ప్రభా నీ వాగ్దాన ఫలంలో మేమందరము కూడా ముందున్నట్టుగా నీ కొరకు నిలబడి అతని సైన్యముగా మమ్మల్ని మార్చుకొని మమ్మల్ని అందరినీ చిత్రంగా ప్రవేశిస్తుంది. నీకే మహిమ ఎంత ప్రభావం ఆలోచిస్తుంది నా చూడండి ఆరాధన ప్రార్థన వీళ్ళకి సమర్పిస్తున్నాం మా పేరు తండ్రి. ఆమె దయచేసి కూర్చుందాం. మన వాక్య సందేశం ఇస్తాం. సంతోషంగా తెలుస్తున్నాం. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఈరోజు డే ఆఫ్ పెంటెకోస్ట్ దినం కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఆది అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకునే దానికి కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే కనుక వాళ్ళు దేవుని మాటకి లోబడ్డారట. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు మనందరినీ ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని అర్పించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాక 3 దినములు అయినాక ఆయన తిరిగి లేచాడు. దాని తర్వాత తిరిగి లేచిన దేవుడు 40 దినాలు ఈ భూమి మీద మహిమ శరీరము ధరింపజేసుకొని ఆయన సంచరించినాక ఆఫ్టర్ ద 40th డే he ascended into heaven. పరలోకానికి ఆయన తీసుకొని వెళ్ళిపోబడ్డాడు, ఆరోహణం అయిపోయింది. కాబట్టి అయిపోయిన దేవుడు శిష్యులకు ఒక చెప్పాడు, ఎక్కడ పర్వతం మీద, ఎక్కడది, ఏ ప్రాంతము చెప్పాలి. ఏ ప్రాంతం నుంచి ఆరోహణం మీద వెళ్తున్నాడు? కొండ, వేదవి ప్రాంతము సీనాయి కొండ దగ్గర ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినప్పుడు శిష్యులకు ఒక చెప్పాడు, ఏంటి అంటే మీరు వెళ్ళి యెరూషలేములో దేవాలయంలో మీరు కనిపెట్టుకోండి, నేను మీతో వాగ్దానం చేసిన ఆత్మ మీ దగ్గరికి పంపబడేంత వరకు మీరు అక్కడ ఉండి మీరు వేచి ఉండండి అని తెలియజేస్తే డిసైపుల్స్ ఏం చేశారంటే, అపోస్తలులు ఏం చేశారంటే ఆయన మాటకి లోబడి దే వెంట్ అండ్ వెయిటెడ్ ఇన్ ద అప్పర్ రూమ్. మేడగదిలో వాళ్ళు 10 దినాలు అసెన్షన్ ప్రభు ఆరోహణం అయిపోయిన 10వ దినానికి పరిశుద్ధాత్మ కుమరింపు జరిగింది, సంఘ స్థాపన. దిస్ ఇస్ ద డే called the church's birthday. The first church was started. దేవుడు తన రక్షణ మాట ఏదైతే ఉన్నదో దాన్ని ప్రారంభించిన దినం. తండ్రి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, కుమారుడిని పంపించాడు, కుమారుడు సర్వజనులను రక్షించడానికి ప్రాణాన్ని అర్పించాడు. దాని తర్వాత వాగ్దానపు ఆత్మతోని తన సంఘాన్ని స్థాపించాడు. చర్చ్ అప్పుడు స్థాపించబడ్డది, అంచెలంచెలుగా నేటికి కూడా అది విస్తరింపబడుతుంది. హల్లెలూయా. The churches has been established.
నాట్ విత్ పవర్, నాట్ విత్ మనీ, బట్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారానే సంఘాలు నడిపింపబడుతుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని సంఘంలో చేర్చబడ్డ మనందరము పొందుకోవాలి. ఎట్లా పొందుకుంటాము? లోబడితే పొందుకుంటాము. హల్లెలూయా. ఆయనకి లోబడితే ఆత్మని పొందు. తిరగబాటు చేస్తే ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు, అటువైపుగానే వాళ్ళు పొందుకున్నారు. నాకు తెలిసిన వాక్యం అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే అందరూ ఎట్లా ప్రార్థన చేసుకున్నారంటే, ఎట్లా కనిపెట్టుకుని ఉన్నారంట, ఏక మనసు. దే హ్యాడ్ యూనిటీ ఇన్ దెమ్. బట్ వెరీ సాడ్ థింగ్ ఏంటంటే దీస్ డేస్ ద చర్చెస్ డోంట్ హ్యావ్ యూనిటీ. దట్స్ వై ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ వర్కింగ్ ఇన్ ద చర్చెస్. సంఘంలో ఐక్యత లేదు ఈ రోజుల్లో. అందుకనే సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు అనుభవించలేని వారుగా, చూడలేని వారుగా, పొందుకోలేని వారుగా మనం ఉంటున్నారు. ఇట్టి అనుభవాల్లో ఉంటున్నాం, కానీ అట్టి అనుభవంలో మనకి ఇంకా నడిపింపబడలేదు. అట్టి అనుభవంలోకి మనం నడిపింపబడాలి అంటే కనుక నీకు ఐక్యత కావాలి. నువ్వు ఇక్కడికి వెళ్తున్నప్పటికీ, ఎవరితో దేవుని ఆరాధిస్తున్నప్పటికీ నీ హృదయం సరిగ్గా నువ్వు చూసుకోవాలి. అది దేవుని దృష్టికి అక్కడ ఉంటున్న ప్రజలకి అది అంగీకారంగా ఉన్నదా, లేక ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నదా చూసుకున్నాను. ఎందుకంటే నీలో దేవుని దృష్టికి ఏదన్నా వ్యతిరేకత ఉంటే పరిశుద్ధాత్మ పనిచేయాలి. అందుకనే ఫస్ట్ వీ హ్యావ్ టు సీ అవర్ సెల్స్ దట్ ఆర్ వి రియల్లీ యాక్సెప్టబుల్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టికి మనం అంగీకారంలో ఉంటేనే ఆత్మకార్యము నువ్వు అనుభవించగలుగుతావు, పొందుకోగలుగుతావు. ఆత్మశక్తితో నువ్వు నింపబడగలుగుతావు. అటెంటివ్గానే ఆత్మతో నువ్వు నడిపింపబడగలుగుతావు. కాబట్టి మన ద్వారా ఎవరికి మనము ఆటంకంగా ఉండదు. ఇతరులు మనకి ఆటంకంగా ఉండకుండా మనం చూసుకొని అటు సమాధానంతో మనం ఉండాలి. అటు యూనిటీని మనము చర్చ్లో బిల్డప్ చేయాలి. నువ్వేందో నాకు చెప్పేది, నేను ఇక్కడనే ఉంటాను అని అంటాను. అక్కడ దేవుడు పనిచేస్తాడా? దేవుడి కార్యాలు జరుగుతాయా? నీ ద్వారానే దేవుని కార్యాలకి ఆటంకం కలుగుతుంది అని నువ్వు గుర్తించాలి. నీ ప్రవక్తన సరిగ్గా లేక, మన ప్రవక్తన మనం సరి చూసుకోక, దేవుడు వాక్య ప్రకారం ఏం చెప్పాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. గాడ్ ఇస్ ప్రెజెంట్ హియర్ బట్ వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అది మనము గుర్తించలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి మనని మనం సరిచూసుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నాము. ఏక మనసు కలిగి నిన్ను ఆరాధించే సిద్ధపాటు నాకు అనుగ్రహించు. నీ ఆత్మ కుమ్మరింపబడుతుండగా ఆత్మశక్తిని, బలాన్ని పొందుకునే కృపను నాకు దయచేయి అని మన దేవుడిని అడిగితే దేవుడు తప్పక మనకి సహాయం చేసేవారు. బైబిల్ ఎంత మంచి మాట చెప్తుంటుందంటే, అడిగిన వారికంట కొత్త లేకుండా ఇస్తాడు. అదే మనని అడిగి మనం కొంచెం ఇచ్చేవాళ్ళకంట. మనం స్వార్థ ప్రియులం. దేవుడు నిస్వార్థమైన వాడు. ఆయన చెప్పాడు, ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. ఈరోజు మనము వచ్చి చేర్చబడ్డ మనము ఈరోజు ఆయన అడిగితే కొత్త లేనంత ఆత్మాభిషేకం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. కానీ నీ జీవితము, నీ ప్రవర్తన అడ్డుపడుతుందేమో, ఆటంకం కలిగిస్తుందేమో. అది నువ్వు సరి చూసుకొని ఆ యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ నువ్వు మెయింటైన్ చేయగలిగితే తప్పక పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో నువ్వు చూడగలవు. నువ్వు ఎందరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగించడం నువ్వు సాక్షిగా ఉండగలవు. ఒకటి ఆ యూనిటీ అనేది మనకు కావాలి. దేవుడిని అడగాలి. దేవుడు ఇస్తేనే. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడు? గుల్లలు పెడుతూ ఉంటాడు. మనకి అదే పని. నేను ప్రశాంత్ మంచిగా ఉన్నామంటే మా ఇద్దరు మంచిగా ఏదన్నా పెట్టుకోవాలి. ఎందుకు? మా ఇద్దరు మంచిగా మాది ఏమైనా పెట్టకపోతే దేవుడు కార్యం జరుగుతుంది ఇక్కడ. కానీ వాడు అడ్డుకునే దానికి ఏం చేస్తాడు? ఏదో ఒకటి వానికి నొప్పి కలిగేటట్టు ఏదో కలుగు చేస్తాడు. బాధ మనసు కృంగిపోయేటట్టు అట్లా చేస్తాడు. నన్ను కుదురుగా ఉండనివ్వకుండా నా నోట్ మీద నలుపులో పెట్టుకోకుండా ఏదో ఒకటి అంటాను. అక్కడ మా ఇద్దరికి ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఉన్న యూనిటీ పోతుంది, ఆ బాండ్ బ్రేకప్ అయిపోతుంది. అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యము జరిగించి. అందుకనే పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలి అంటే కనుక మన ప్రవర్తన సరిగ్గా అటు రీతిగానే మనము ఇతరులకి ఏమాత్రమో ఇబ్బందికరంగా, ఆటంకంగా ఉండద్దు. దేవునికి మొట్టమొదటిగా దేవుని కార్యాలకి మన ప్రవర్తన అడ్డుగా ఉండద్దు. అప్పుడే దేవుని కార్యాలు చేపిస్తాం.
వాటి 10 దినాలు వేచి ఉన్నారంట వాళ్ళ ఆత్మను పొందుకొని. మనం ఒక గంట ప్రార్థన చేస్తే ఆ ఆత్మను కుమ్మరింపబడాలని మనం అంటాం. ఇది ఎక్కడ వాస్తవం, ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? అవుతుందా? వాళ్ళు అప్పటికి యేసయ్యతో ఉన్నారు, యేసయ్య పరిచర్యను చూశారు, యేసయ్య చేసిన అద్భుతాలకి సాక్షులుగా వాళ్ళు దేవుని ద్వారా, యేసయ్య ద్వారా ఏర్పరచబడ్డారు. కానీ వాళ్ళు శక్తిని పొందుకునేంత వరకు వాళ్ళు దేవుని మాటకి లోబడి ఆ శక్తితో వెయిట్ చేశారు. ఏమో ఇప్పుడు నేను ఒక గిఫ్ట్ ఇస్తానంటే ఎప్పుడు ఇస్తామని ఏం చెప్తే బట్టి సమర్పిస్తాను. సో మనం ఏం చేస్తాము? మనుషులైనా మన వ్యక్తిత్వం ఏంటి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 10th, 15th అని మర్చిపోతాం. 27th మీద ఫోకస్ చేస్తాం. ఏం ఇవ్వబోతాడు ఇలా, అవునా? అట్టి రీతిగానే వాళ్ళు కూడా మనసుకు వెళ్తుంటారు. ఏంటంటే చెప్పాడు, అందరికీ చెప్పాడు, అందరిలో పడ్డారు, అందరూ ఆ దినం వరకు ఏక మనసు కలిగి ఎదురు చూస్తారు. కాబట్టి అందరూ పొందుకున్నారు. ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డ మనం కూడా ఆ వేచి ఉండే అనుభవంలోనికి వెళ్తే, అటు సావాసంలో మన ప్రభు వాక్యములో నిలిచి ఉండగలిగితే, ప్రార్థన జీవితం కలిగి ఉంటే తప్పక పరిశుద్ధాత్మ దేవుడు వరాన్ని మనము పొందుకుంటామని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి మేడగదిలో. ఏంటి అంటే, మొట్టమొదటిగా ఏమొచ్చిందంట? పెద్ద శబ్దం వచ్చింది. దట్ ఈస్ లిటరలీ గాడ్ ఓపెనింగ్ ద విండోస్ ఆఫ్ హెవెన్. అర్థమవుతుందా? పరలోక రాజ్యం యొక్క తలుపులు దేవుడు తీశాడు. పరలోక రాజ్యం తలుపులు ఇస్తే భూమి మీద అంత పెద్ద శబ్దం వచ్చిందంటే, ఆయన మేఘాలను రాకపోతే వస్తుండగా పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి ఒకసారి ఆలోచించండి. సో ఫస్ట్ పెద్ద శబ్దం వచ్చింది. దాని తర్వాత నాలుకలు విభాగింపబడ్డాయంట. టంగ్స్, స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ డివైడెడ్ అండ్ వాస్ గివెన్ టు ద అపోజిట్స్. దేవుని ఆత్మ అది విభజించబడి ప్రతి ఒక్కరి మీద ఆ వాక్చాతుర్యాన్ని అనుగ్రహించింది. వాళ్ళు ఎవరండి? విద్య లేని పామాలు, చదువు లేని వారు, సమాజంలో ఒక గుర్తింపు పొందని వారు. కానీ ఎప్పుడైతే ఏదైతే వాళ్ళు పరిచయలో పాలిభాగస్తులయ్యారో, వాళ్ళు ఒక గుర్తింపు పొందుతున్నారు. అంత మాత్రమే కాక ఏసైకి వాళ్ళు ఎప్పుడైతే లోబడ్డారో భూమిని తలల కిందకి చేసే శిష్యులు కావాలని దేవుడు మార్చింది. కాబట్టి దేవుని అడగాలి, ఈ ఆత్మ జ్ఞానం నాకు ముద్రపడాలి. ఇంకొకటి, యాజ్ అ బిలీవర్ we have to learn to enjoy the presence of God. దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తున్న ఆనందించే వాళ్ళను నేర్చుకోవాలి. వాక్యం చదవమంటే పొద్దున లేసి ఫోను రే వాక్యం చదువురా, దేవుడు ఉపయోగించుకుంటాడు. నాకు తల్లి చెప్పినా కూడా ఫోనే మన దేవుడు, ఇది మన జీవితం. లేదు, చదవాలి, వాక్యం చదవాలి, నీ అంతటా నువ్వు చదవాలి. ఎవ్వరు బలవంతం చేయొద్దు. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, దేవుడిని గుర్తెరగాలని, దేవుడు నీతో ఏమి మాట్లాడబోతున్నాడని నీలో ఒక ఆశ ఉండాలి. వాక్యం చదివినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నీకు బయటపరుస్తాడు. ప్రారంభ దినాల్లో సేవకు వచ్చినప్పుడు, ప్రసంగం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక సేవకుడు నేను ఇంకా ఫుల్ ప్లెజ్గా నిల్చుందామని ఆలోచన కలిగి ఉన్నప్పుడు నాకు మాట్లాడడం రాదు. బహుశా ఇక్కడ అందరికీ తెలుసు, ఫిలిపానికి తెలుగు రాదని. అసలు ఎంత విధంగా కమ్యూనికేట్ చేయాలో తెలియదు నాకు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు. ఇంగ్లీష్ అంటావా, చిన్నప్పటి నుంచి అలవాట కాదే. పండితులు నడిపించేస్తాం, ఏదో మేనేజ్ చేసేసుకుందాం అని ఇంగ్లీష్ వాళ్ళతో కలిసినప్పుడు ఇంగ్లీష్లో వాళ్ళతో సమానంగా సరిదొరిగేటువంటి. కానీ దేవుడు తీసుకొచ్చి ఎవరి మధ్య చేసిందంట? తెలుగు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య చేసింది. సరైన భాష. బట్ ఐ లెర్న్ టు స్పీక్ a fluent Telugu language through the work of the Holy Spirit. Then I spend my time and I learn to enjoy the presence of God. వాళ్ళు కూడా దేవుని సన్నిధిని ప్రేమించి మేడగదిలో 10 దినాలు గడిపారు. మనం ఒక్క దినం గడపడికే కష్టంగా ముఖం పెడతాం, నీకు వెళ్ళిపోతాం. 10 దినాలు they enjoy the fellowship of God. దేవుడి సహవాసంలో నిలిచి ఉన్నారు.
ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటకి విధేయత చూపారు కాబట్టి వాళ్ళు పొందుకున్నారు. వాక్చాతుర్యము లేని మనుషులు దేవుని ఆత్మ ద్వారా అభిషేకింపబడినాక సమాజం చూసి అన్య భాషల్లో మాట్లాడుతుంటే పొద్దున్న మందు దాగొచ్చి రైతులు అనుకున్నాను. ధైర్యంగా నిల్చున్నాడు పేతురు గారు. బాబు మీరు అనుకునేది చాలా పొరపాటు. అన్య భాషల్లో ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే ఈరోజు సంఘంలో చేర్చబడ్డ మనము ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పొందుకొని మనం అన్య భాషలు మాట్లాడి కాదు ఇవ్వబడ్డాయి. అన్య భాషలు ఎందుకు ఆ దినము మెడగదిలో అనుగ్రహింపబడ్డాయి అంటే దేవుని రక్షణ సువార్త లోకమంతా చాటు వెళ్ళాలి అని ఆ రోజు అన్య భాషలు ఇవ్వబడ్డాయి. ఎవరి భాషలో వాళ్ళ దేవుని మాటలు, దేవుని మహత్కార్యాలు వాళ్ళు చెప్పి ఉన్నారంట. అక్కడ ప్రజలు విని ఉన్నారంట, మా భాషలో దేవుడి కార్యాలు చేశాడు అని సాక్ష్యం ఇచ్చారంట. పేతురు గారు ధైర్యంగా నిల్చొని ప్రసంగం చేస్తే మొట్టమొదటి ప్రసంగం 3,000 మంది, రెండో ప్రసంగంకి 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. పేతురు గొప్పతనం ఏమన్నా ఉన్నది అక్కడ? బట్ గాడ్ ఎక్విప్డ్ హిమ్. దేవుడు కన్నా వాక్చాతుర్యంతో ఆయన ఆశీర్వదించు. పీటర్, యూ స్టాండప్, నేను మాట్లాడు, నా కార్యం నేను జరిగించుకుంటాను. నీకు ఒకటి తెలియాలి ఏంటి అంటే దేవుని సన్నిధిలో నిలబడడానికి నీకు ధైర్యం ఉండాలి. ఆయన కొరకు సాక్షిగా నేను జీవిస్తాను, ఏదేమైనా కానీ నేను నిలబడతానన్న నాకు దమ్ము ధైర్యం నీలో ఉంటే దేవుడు తప్పక నేను ఒకటి ఆత్మబలాన్ని మనము పొందుకునే వారిగా మనం ఉండాలి అంటున్నాం. ఒకటి అన్య భాషల్లో అంటే ఈరోజు చర్చిలో గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని బైబిల్ చెప్తున్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏమంటారు వరాలు. గిఫ్ట్స్ అంటే వరాలే కదా, ఫలాలు అంటే ఫ్రూట్స్. సో గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఈరోజు సరైన అవగాహన వాక్యమందు లేక మనం అనుకుంటుంటాము భాషలు మాట్లాడితేనే ఆ బిడ్డ పరిశుద్ధాత్మని పొందుతున్నాడు. నన్ను ఒక బ్రదర్ అడిగాడు, పొద్దున కూడా చెప్పిన, ఇక్కడ మా సంఘంలో చేర్చబడిన వాడే ఇప్పుడు లేడు ఇక్కడ అంటే పక్కన కూర్చొని ప్రార్థన చదువుతున్నప్పుడు అన్నాడు, ఏమైందా? నన్ను భాష మాట్లాడతాను అన్నాడు. నేను హిందీ భాష మాట్లాడతా, చదవనికి రాదు. ఇంగ్లీష్ మాట్లాడతా, చదువుతా. లంబాడి భాష మాట్లాడతా, అర్థం చేసుకోవాలి, ఇవే చేస్తాను. ఆ భాషలు కాదన్నా, టంగ్స్ అని చెప్తారు చూడు బైబిల్లో అన్నాడు. నేను నాకు ఒకటే వాక్యం చూపించిన ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది కేవలం భాషలు మాట్లాడితే అది పరిశుద్ధాత్మను కాదు. దట్ ఈస్ ఓన్లీ గిఫ్ట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ప్రకారము దేవుడు వారి గిఫ్ట్స్ వాళ్ళకి ఇచ్చారు. మేబీ మై ఫెయిత్, నాకుంటున్న విశ్వాసం ఒక పరిశుద్ధాత్మ వరమేమో. నేను అందరికీ ఒకటే ఆశిస్తాను, ఏం తెలుసా, నాలాంటి విశ్వాసంలో ఉండాలి, దేవునితో నాటువంటి సావాసం మీకు ఉండాలి, నా విశ్వాసం అంతా మీరు ఎదగాలి అని నేను ఆశిస్తుంటాను. ఐ థింక్ మై ఫెయిత్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే ఎంతమంది విశ్వాసులకు పిలువబడుతున్నారు కానీ అవిశ్వాసంతో జీవిస్తారు. ఏమో మేబీ ఇట్ ఈస్ ద గిఫ్ట్. సో every individual has his own gift according to his capability. వాడికి ఏది వాడు తీసుకొని దాంట్లో వాడబడగలుగుతాడో అట్టి వరాలు దేవుడు ఇస్తాడు. సంఘంలో దేవుడు ఆత్మ వరాలు ఇస్తున్నాడు అంటే నువ్వు సంఘంలో గుర్తింపు ఉందని కాదు, కానీ నీ ద్వారా అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడదని అది మనం గుర్తించాలి. చాలా జాగ్రత్తగా మనము చూడాలి. ఒకసారి మనం చర్చికి వెళ్తున్నాం, మన వల్ల చర్చికి ఏం ప్రయోజనము? ఎవరికన్నా ఒక మాదిరికరంగా ఉన్నామా? నాకు ఎవరన్నా రక్షణ బాధలో నడిపించే ప్రక్రియలో మనము శ్రద్ధ వహిస్తున్నామా? మన ద్వారా సంఘానికి ఏం ఉపయోగము అంటే అనొచ్చు, కానుకలు ఇస్తున్నాం కదా, దశమ భాగాలు ఇస్తున్నాం కదా, కొన్నవన్నీ మీ డబ్బులతోనే కదా, మేము ఇస్తేనే మీరు కొన్నారు కదా అనొచ్చు. అది సెకండరీ. అది నువ్వు చెప్పకపోతే ఇంకొకరిని దేవుడు ఇప్పిస్తాడు. కానీ చర్చ్ లో ఆత్మలు చేర్చబడాలా. అట్టి రీతిగానే చర్చ్లో చేరబడ్డ నువ్వు సత్యాన్ని తెలుసుకున్న నువ్వు సర్వసత్యంలోనికి కూడా నువ్వు నడిపింపబడాలా. అంత మాత్రమే కాక ఆత్మ వరాలు నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలా. అది సంఘస్థులు నీ సంఘంలో చేర్చబడ్డవారు నీలో ఆత్మఫలాన్ని గుర్తించాలి. ఈరోజు అందరికి ఒకటే పెద్ద బాధ అయిపోయింది, ఏం తెలుసా? అందరికి వరాలు ఉన్నాయి కానీ ఫలాలు ఎవరికి ఫలిస్తాయి.
వరాలైతే దేవుడు ఇచ్చాడు. రేపు దేవుడు వచ్చినప్పుడు ఒకటి అడుగుతాడు, ఫలానే బిడ్డ అంటాడు. రైతు బజార్ పోయేస్తే దేవుడానికి కుదరదు. కాబట్టి వరాలు పొందుకోవడం కాదు, స్పందించాలి. అందుకని అన్నాడు, మీరు నాకు వంటగంటబడి ఉంటే మీ బాబుగా God wanted some output out of our lives. మనకి ఇచ్చిన రక్షణ ఏదైతే ఉన్నదో దాని నుంచి దేవుడు ఏదో ఆశించున్నాడు. నేను ఎందుకు ఆశించుకున్నాడు? ఆయన ఆత్మ పొందుకొని ఆయన కొరకు వర్ధిల్లుతామని, ఆయనతో వర్ధిల్లుతామని, సంఘానికి ఒక ఆదర్శంగా ఉంటామని. ఇవన్నీ మనం ఇప్పుడు ఎక్కువగా పట్టించుకోము. వచ్చామా, మనకున్న తలాంతుల్ని యూజ్ చేస్తామా, టైం అయిపోయిందా, వెళ్ళిపోయినామా, అంత సంఘంపై శ్రద్ధ వహించక దేవుని దగ్గరకు వచ్చి ఎంత ఆరాధన చేస్తున్నా కూడా దేవుడి నుంచి ఏమాత్రమో అధికారంగా ఉండదు. ఆరాధన జరుగుతుంది అన్ని సంఘాల్లో, కానీ ఏ సంఘంలో ఆత్మారాధన జరుగుతున్నది? వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఏమంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో చేయాలి. మన ఆరాధన మన సంఘాలు జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సంఘం ప్రార్థన చేసేదిగా సంఘస్థులు ఉన్నారు. ఈరోజు లీడర్స్ నిల్చొని ఈడ ఆత్మ నడిపింపుతోని వాళ్ళు లేకపోవడం కారణం ద్వారా సంఘము ఆత్మతోని పూరికొల్పలేకబడుతుంది. దోస్ ద లీడర్షిప్ బి రైట్. ఫస్ట్ లీడర్స్ ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారు, అప్పుడు చర్చని ఆయనతో కనెక్ట్ చేయగలుగుతారు. ఈ అభిషేకం ఎక్కడుంది? మంచిది లేదు, ఆచారం. అభిషేకం విడిచిపెట్టారు, ఆచారాన్ని ధరింపజేసుకున్నారు. సండే అనగానే చక్కగా వచ్చేసాలా, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గాడ్ బ్లెస్ డే అని పెట్టేసాలా, మన పని మనం చేసుకోవాలి. అట్లా కాదు. సంఘం అనగా దేవుని శరీరం. ఈ శరీరము పోషింపబడాలంటే ఆత్మ కార్యము సంఘంలో జరగాలి. ఈ ఆత్మ కార్యాలు మీ ద్వారా జరుగుతున్నాయా? ఎవరికి ఎంత కావాలో ఇస్తా అన్నాడు, కొంత లేకుండా ఇస్తా అన్నాడు. దెన్ వాట్ డిడ్ యూ రిసీవ్? చర్చిలలో చేర్చబడ్డ రక్షణ పొందుకున్నావు. ఏమి పొందుకున్నావు? దేవుని దగ్గర నుంచి ఆత్మ పొందుకు అడుగు అంటున్నాడు. నా నామంలో మీరు తండ్రిని ఏది అడిగినారో ఆయన అనుగ్రహిస్తాడు. అన్ని అడుగుతాం దేవుడిని, కానీ అసలైనది అడుగు పరిశుద్ధాత్మని. కానీ పరిశుద్ధాత్మ కుమారునికి మన జీవితాల్లో కావాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అది కంటిన్యూల్ ప్రాసెస్. అది ఆదివారాలు, శుక్రవారాలు, శనివారాలు నడిపించే అందం కాదు. అది కానుక పెట్టి పెట్టేసి డబ్బులు 3 రోజులు సంపాదించేసి దాని తర్వాత 3 రోజులు సంఘం గురించి శ్రద్ధ వహించక, భారంతో ప్రార్థన చేయక, వాక్యాన్ని ఎట్టి రీతిగా అందించాలో సిద్ధపడక, ఇటు రీతిగా సంఘాలు నడిపింపబడుతున్నాయి. అది కాదు. ఆత్మకార్యాలు జరగాలి. అడగాలి దేవుడిని, అడగాలి, ప్రభా నా సంఘంలో నీ ఆత్మకార్యాలు జరిగించు. నువ్వు అటువంటి సంఘానికి నువ్వు అడ్డకట్టబడి నువ్వు కూడా ఆ శక్తితోని సంఘం పట్ల శ్రద్ధ వహించి దేవుడిని వేడుకుంటే కనుక సంఘంలో నువ్వు దేవుని ఆత్మకార్యాలు అనుభవించవచ్చు. సంఘంలో చేర్చబడ్డ నీ కుటుంబంలో కూడా దేవుని కార్యాలని నువ్వు పొందుకోవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన తాకాలని, ఆయన స్పర్శని మనకి తెలియపరచాలని, మనని బలపరచాలని, మనని శక్తితో నింపాలని ఆయన సంచరిస్తున్నాం. ఈరోజు మనము సరైన హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి ఉంటే కనుక అది నేను పొందుకోవాలి ప్రభా, నీ శక్తితో నేను నింపబడాలి ప్రభా, నీ వాక్యమైన వెలుగుతో నన్ను నింపు ప్రభా అని తగిన సిద్ధపాటు కలిగి విధేయత చూపి కానీ దేవుని దగ్గరకు వస్తే కనుక తప్పక దేవుడు తన ఆత్మతో నిన్ను ఆయన నింపుతాడు, బలపరుస్తానని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ మేడగారి అనుభవంలో చెప్తున్నారు కదా, ఫస్ట్ది ఒబీడియన్స్ లాగా. లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఒబే. When you trust and obey, it is good for you. But if you rebel, it is a curse for you. కాబట్టి దేవుని మాటకి లోబడితేనే పరిశుద్ధాత్మ నేను పొందుకుంటాను బైబిల్ చెప్తున్నాను. ఆ వాక్యం వస్తుంది చూడండి, యోహాను సువార్తలో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యం.
ప్రేమించిన ఎడల మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును. నేను తండ్రిని వేడుకొందును. నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై మీ ఎదుట అప్పుడప్పుడు ఉండుటకు కాదు, ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను ఆ. అనగా అనగా సత్యస్వరూపియగు ఆత్మను సత్య స్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహించును. మనకు అనుగ్రహించును. బట్ ఫస్ట్ ఏమంటున్నాడు? యూ హావ్ టు లవ్ హిమ్ అండ్ ఒబే వాట్ ఐ కమాండెడ్. అప్పుడు తండ్రిని కుమారుడు వేడుకుంటాడు. నువ్వు దేవుడికి యేసయ్యకి లోబడితే, ఆయన మాటలు నువ్వు గైకొంటే, నువ్వు ఆయన నిత్యంగా అవి రిసీవ్ చేసుకొని ఆ ప్రకారం నడుచుకుంటే నువ్వు దేవుడిని ప్రేమించిన వ్యక్తిగా ఉంటావు. సో అందుకని అంటున్నాడు, ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ ఒబే మై కమాండ్మెంట్స్, యూ విల్ ఒబే వాట్ ఐ కమాండెడ్. అండ్ వెన్ యూ లవ్ మీ అండ్ యూ ఒబే, ఐ విల్ ఆస్క్ ద ఫాదర్, నాట్ యూ. మనం అడగడం కాదు, ఆయన అడుగుతాడు. నీ ప్రవర్తన సరి చేసుకుంటే నువ్వు ఆయనకి అంగీకారంగా ప్రేమించే విషయంలో కానీ లోబడే విషయంలో ఉంటే, అప్పుడు నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఆయన తండ్రిని వేడుకుంటాడు. ఏమని? మరొక ఆదరణకర్తని నీ జీవితంలో పంపడానికి. పరిశుధాత్మ కుమరింపబడ్డ సంఘం మీద, కానీ సంఘం మొత్తం నింపబడాలి. ప్రవర్తన సరిగ్గా లేక ఒక్కసారి మనం శూన్యంగా ఆలోచించుకుంటే, ఆనాడు వాళ్ళ ప్రవర్తన సరిగ్గుంది, వాళ్ళు దేవుని ప్రేమించారు, దేవుని ప్రేమని రుచి చూచారు, దేవుని ఆజ్ఞలు కైకొన్నారు, వాటికి లోబడ్డారు. అందుకనే చిన్న సంఘముగా ప్రారంభం అయిన సంఘం మేడగదిలో అపోస్తులతోని ప్రారంభింపబడిన ఈ పరిచర్య నాటి నాటికి అభివృద్ధి పరచబడ్డారు. ఎందుకంటే వాళ్ళ పక్షాన ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడు తండ్రిని వేడుకున్నాడు. దీస్ పీపుల్ రియల్లీ లవ్ మీ. ఈ మేడగదిలో ఉన్న ఎంతమంది ఉన్నారు? అరుణంలో 120 మంది. ఆ 120 మంది పక్షాన కుమారుడు తండ్రికి ఒక లెటర్ పెడుతున్నాడు. ఏంటంటే దిస్ 120 పీపుల్ రియల్లీ లవ్ మీ. తండ్రి, ఈ 120 మంది నన్ను ప్రేమిస్తున్నారు, నా ఆజ్ఞలు కైకొన్నారు, నేను కూడా వాళ్ళని చూసి ఉన్నాను, నా ప్రేమలో వాళ్ళు నిలిచి ఉన్నారు, కాబట్టి నేను దరఖాస్తు పెట్టుకుంటున్నాను కదా. ఏమంటే వాగ్దానము చేసిన ఆత్మను వాళ్ళ దగ్గరికి పంపింది. అప్పుడు ఏమైందంటే వెంటనే ఆయన పంపించేశాను. సత్యస్వరూపంలో ఆత్మ ఎల్లప్పుడూ సదాకాలం మీతో ఉన్నది. సో అక్కడి నుంచి అపోస్తులు దేవుని ఆత్మతోని అభిషేకింపబడి వాళ్ళ తుది శ్వాస వరకు కూడా ఆత్మ నడిపింపులో ఉన్నారు. అంటే రీతిగా మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో వచ్చాము ఆత్మారాధనలో చప్పట్లు కొట్టేసాము, గెంతులు వేసేసాము, మంచి మ్యూజిక్కి డ్యాన్సులు వేసేసాము, లైటింగ్లకి అట్రాక్ట్ అయిపోయినాము, అది కాదు. వాట్ ఈస్ యువర్ ఇన్నర్ సెల్ఫ్? మీ లోపల మీ హృదయ పరిస్థితి ఏంటి? అది సరిగ్గా ఉంటే తప్పకుండా ఆత్మతో నింపబడి. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము మన ప్రవర్తనను మనం సరి చూసుకొని దేవుని దృష్టికి అంగీకారంగా ఆయన ప్రేమని రుచి చూసిన మనము ఆ ప్రేమ కలిగి మనం జీవిస్తే, ఆయనలో ఆయన ప్రేమను నిలిచి ఉంటే కనుక తప్పక దేవుడు ఫిలిప్ నా దృష్టికి అంగీకారంగా ఉన్నాడు, ఫిలిప్ నా ప్రేమలో నిలిచి ఉన్నాడు, నా ప్రేమని కలిగి ఇతర సహోదరులతోనే మెదులుతున్నాడు, కాబట్టి ఈ ఫిలిప్ అని నా కుమారుడికి నా ఆత్మని ఇవ్వాలి అని అప్పుడు పరిశుద్ధాత్మ పర్మిషన్ నాకు మీద వస్తుంది. అప్పుడు నేను పరిశుద్ధాత్మతోనే ఒకటి మనలోనే ఉన్నది. పొందుకోవాలన్నా పొందుకోకూడదన్నా రెండు మనలోనే దేవుడు వచ్చాడు. ఈరోజు పొందుకునే వారు ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అంటే ఆ క్లారిటీ మనకు కావాలి. మనం అనుకుంటున్నాం పర్వాలేదు, ఇప్పుడే కదా బాప్తిజం తీసుకున్నాం, 5 years అవుతుంది కదా, కానీ ఇంత రోజు ఇస్తాడులే ఆయన. అట్లా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం. అంటే దీంట్లో మనం ఏమవుతామో నిర్లక్ష్యం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనిషిని ఇంక్లూడ్ చేస్తాడు. వాడికి రాని పని వాడికి నేర్పిస్తాడు, వాడికి తెలియని వాక్యము వాడికి బోధిస్తాడు, వాడు ఎక్కడెక్కడైతే తప్పిపోతున్నాడో వాడికి గ్రహింపు కలిగజేస్తాడు. బాబు జాగ్రత్తగా ఉండరా, నువ్వు చేసేది తప్పు అని నేను లోపల అంతరాత్మను గర్పిస్తూ ఆయననే పరిశుద్ధాత్మ. ఆయనకి నువ్వు విధేయత చూపేవాడిగా ఉండాలంటే మొట్టమొదటిగా నీకు
నియమించబడిన నాయకులకు నువ్వు విధేయత చూపేవాడుగా, దేవుని వాక్యానికి విధేయత చూపేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు సంఘంలో చేర్చబడ్డాక వీ హ్యావ్ టు బి ఎక్విప్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని ఆయన కట్టాలి. మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన కడతాడు. అప్పగించుకోకుండా నేను నామకాంత క్రైస్తవుడిగా ఉంటాను, సంఘానికి వచ్చి వెళ్ళిపోతాను అంటే ఆయన నన్ను కట్టలేడు. కట్టబడడానికి రా, జీవితాన్ని కట్టుకోవడానికి రా. ఆయన ఆత్మ నీలో నివసించే వారిగా నీ ప్రవర్తన బతుకుని మార్చుకోవడానికి రా. అప్పుడే ఆత్మ కార్యాలు నువ్వు ఈ లోపల చూపించగలవు, నీలో అందరూ చూడగలుగుతావు. పరిశుధాత్మ వరాల గురించి మనం గంతికి రాసిన పత్రికలు మనం చూస్తే కనుక మొట్టమొదటిది ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించడం వాక్యం చెప్తుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఆ ప్రేమని లేకుండా మనం జీవిస్తాం, కానీ పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాము అనుకుంటాం. సహోదరుల పట్ల, సమాజం పట్ల, కుటుంబం పరము ఆ ప్రేమ లేదు, ప్రేమ అనురాగాలు లేవు. వాడు అట్లా అన్నాడు, నేను అట్లానే ఉన్నాను. వాళ్ళొక మాట అంటే దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళకి క్షమించాడు. అది దేవుడు ప్రేమ చూపించాడు. అది చెయ్యము. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తాము? నాటకాలు చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా నాటక జీవితం. అందుకని తెలుగు సినిమా రంగంలో ఉన్నవారు, పెద్దవారు అనుభవం ఉందో చెప్పారు, ఈ జీవితం అనేది ఒకట నాటకం. ఉన్నంతకాలం ఆడాలి, ఉన్నంతకాలం పాడాలి. దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో వారికి తెలియదు, కానీ అందరూ ఒకటే మాట చెప్పాలి, స్వర్గానికి వెళ్ళాలి. భ్రమపరిచే లోకంలో మనం ఉంటున్నాము. అందుకని భ్రమపరిచే లోకంలో ఉంటున్న మనము మోసపోకుండా దేవుడు తన పరిశుద్ధాత్మని ఆదరణకర్తగా మనం పంపించాడు. ఆయన మనకు బోధిస్తాడు, మన సరైన విధానంలో మనని నడిపిస్తాడు. కాబట్టి గాడ్ వాంట్స్ టు ఎక్విప్ us. రోమియోలు రాసిన పత్రిక 15:13 అంటాడు కదా, పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారు ఒకటకు, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ గలవారు అవుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోను సమాధానముతోను మిమ్మల్ని నింపును గాక. ఇవి రెండు మన జీవితంలో ఉన్నాయంటే దేవుని స్తోత్రం చెప్తాం. లేవు అంటే దేవుని క్షమాపణ అడుగుతాం. ఏమేమి ఉన్నాయి అక్కడ? రెండు విషయాలు: సమస్త ఆనందము, సమాధానం. యేసు ప్రభు వారి మాటలు గుర్తురావాలి. అప్పుడు ఏమి? ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, నేను ఇచ్చే శాంతి మీరు కలిగి జీవించాలి. ఈ రెండును మెయింటైన్ చేయగలిగితే మన జీవితాల్లో యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెండు నీలో ఉన్నాయనుకో, ఆయన నీతో ఉంటాడు. ఆ రెండు నువ్వు కోల్పోతే ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆయన సన్నిధి తాకిడి నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి సమాధానం ఉన్నా మనుషులతోనే సమాధాన పడాలి. రెండో విషయంగా అయితే, మొదటి విషయంగా మనిషి పాపి కనుక వాడు దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడడం అంటే, దేవా నేను పాపిని అని వచ్చేసి 3 రోజులు ఉజ్జీవ సభలు పెడితే అక్కడ వచ్చేసి కన్నీళ్లు విడిచేసి మళ్ళీ యథావిధిగా జీవించడం కాదు. నీ కన్నీళ్ళ ప్రార్థనలో ఒక మార్పు చెందాలి. అందరితోని సమాధానం పడాలి అంటే మొట్టమొదటిగా ఆయనతోనే సమాధానం పడాలి. రెండోది ఏమన్నాడు? సమాధానము, సమస్త ఆనందము. దేవుళ్ళ ఆనందం ఉంది. కొత్త కుర్రలు వచ్చారు, కొత్త తలాంతులతో కొత్త పాటలు రాస్తారు. నీలోనే ఆనందం ఏమన్నా వాడతారు, కానీ వాళ్ళ జీవితంలో ఏమాత్రం ఆనందం ఉండదు. గుర్తించండి, గమనించండి. వాళ్ళని మ్యూజిక్, ఆల్బమ్ క్రియేషన్, ఒక టైటిల్, ఒక గుర్తింపు, నేను కాబట్టి చేశానని ఒక పేరు పొందడానికి మాత్రమే పాటలు పాడుతున్నారు. కానీ ఆ పాటలలో నిజమైన ఆత్మాభిషేకం ఉందా అని ఒకసారి గ్రహించు. నేను ఎవరిని కించపరిచి మాట్లాడతాను, కానీ బట్ ద లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద చర్చ్ ఆర్ అట్రాక్టెడ్ టు సచ్ క్రౌడ్. అటువంటి సంఘానికి కంటగడతపడతాయి. ఎందుకంటే గంతులేసుడు, ఎగురుడు, లైటింగ్, మ్యూజిక్, మంచి పేర్స్ వస్తారు, మంచి కూరగాయలు వస్తారు, అమ్మాయిలు వస్తారు, మంచి డ్రెస్సింగ్తో వస్తారు. క్లబ్ పోయే బదులు, పబ్బు పోయే బదులు ఇక్కడికి పోతే బెటర్ ప్రభావాలు అక్కడికి వచ్చి అదే లోకం, అదే దేవుని ఆనందం అంటారు. అది కాదు.
దేవుల్లో ఆనందించడం నువ్వు నేర్చుకోవాలి. ఆయన నీ జీవితంలో ఆహ్వానించడం అంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అంటే ఆయనకి నువ్వు లోబడి జీవిస్తున్నావు అంటే ఆటోమేటిక్గా ఆనందం అని నాకు ఇచ్చేస్తుంది. ఎక్కడి నుంచో వచ్చేది కాదండి. రక్షణ ఆనందము పోగొట్టుకున్నాము, రక్షింపబడ్డాము కానీ ఆనందం లేని వారుగా జీవిస్తాం. ఆనందం ఎక్కడ ఉంటుంది సార్? ఆయన ఉన్నప్పుడే. ఈ లోకంలో నువ్వు ఏది సాధించుకున్నా, ఏది నువ్వు దక్కించుకున్నా, ఏది నువ్వు సంపాదించుకున్నా అది నీకు ఆనందాన్ని ఇవ్వదు. దేవుని సన్నిధి మాత్రమే నువ్వు ఆనందించే వ్యక్తిగత జీవితాన్ని నువ్వు సరిచూసుకోవాలి. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. బైబిల్ అదే చెప్తాడు, he will equip us with every good overflow with hope by the power of the Holy Spirit. May the God of hope fill you with all joy and peace as you trust him. ఆయన యందు నువ్వు విశ్వసించినప్పుడు, అట్టి విశ్వాసంలో నువ్వు వెలిగినప్పుడు దేవుడు తన ఆత్మ కార్యాన్ని నీలో జరిగించడం ప్రారంభిస్తాడు. విశ్వాసం ఉండాలి, అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. మేడగదిలో శిష్యులకి నిరీక్షణ ఉంది కాబట్టి వాళ్ళు 10 days వెయిట్ చేశారు. చెప్పాడు పంపిస్తాను. దినాలు లెక్క పెట్టుకోలేదు, టైం చూసుకోలేదు. ఒక ఆలోచన కలిగినారు. ఏంటంటే ఆయన చెప్పినప్పుడు ఆత్మ కొరకు వేసింది. అంటే అనుభవాలు మనం కూడా అయితే కనుక తప్పక దేవుడు మన మీద కూడా ఆయన ఆత్మని కుమారిస్తాం. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యంలో అంటాడు, దేవుని ఆత్మ ఎక్కడ అమ్మ ప్రభువే ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉన్నది. ఉన్న వాస్తవం చెప్పాలంటే మనకి ఈరోజు సంఘానికి చేర్చబడ్డ మనము ప్రభు యొక్క ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టి మనకేమున్నది? ఇక్కడ సంఘంలో స్వతంత్రం ఉన్నది. ఇంకొక మాట ఆలోచిస్తే ఇక్కడ రెండోమట్టుగా ఇదే ఏమంటారు ఫ్రీడమ్ నీకు వేరే చర్చస్లో ఇస్తాను అంటే నేను నా చర్చ్లో ఆత్మ లేదు అని నేను చెప్పాను. ఎక్కడైనా ఆయన నామంలో నువ్వు కూడుకుంటే ఆయన సంచరిస్తాను. కానీ ఇక్కడ మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏంటి? యూ కెన్ కమ్, యూ కెన్ సింగ్, యూ కెన్ వర్షిప్. అది నీ తలాంతంతో నువ్వు చేయడం కాదు, ఆయన ఆత్మతో నువ్వు చేయాలి అని ఆశిస్తుంది. నువ్వు నుంచి పాట పాడితే పాడిందిలే నాకు పక్కన కామెంట్ చేస్తాను. అదే దేవుని ఆత్మని కలిగి పాడితే నేను కూడా అట్లా పాడాలి కదా అని ఒక గ్రహింపులకు వస్తుంది. అర్థమవుతుందా? అంతే రీతిగా మనల్ని మనం సరి చూసుకొని దేవుని నామమై మార్గము సంఘంలో మనకు వాడబడేవారుగా విలువైన పాత్రలుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా అంటున్నాడు, మీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మను నివసించే దేవాలయం. దాన్ని మీరు సరి చూసుకోండి. తెలిసిన వాక్యమే అందరికి మనందరికి, కానీ మనం దాన్ని సరి చూసుకునే విషయంలో నిర్లక్ష్య స్వభావం కలిగి. అదే దేవుడు అంటున్నాడు, నా ఆలయం మీరు బాగా చేస్తే నేను బాగా చేస్తాను. ఇంకా రోషం కలవాడు అని ఆయన ఎక్కువ కాపాడు. ఎట్టి రీతిగా కాపాడబడాలంటే ఈ లోకంలో ఉన్న ఆలోచనలు కానీ, లోకంలో ఉన్న అలవాట్లు కానీ అన్ని విడిచిపెట్టి ఆయన ఆత్మ నీలో ఉండే రీతిగా దాన్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు అంటే తన వాక్యంలో ఈ దేహమే నాకు ఆలయం, పరిశుద్ధాత్ముడు నివసిస్తుంది అని మీరు ఎరిగి ఉండలేదా అంటున్నాడు. మరి నిజంగా మన దేహాన్ని మనం దేవుని ఆలయంలో సరి చూసుకుంటే తప్పక దేవుని ఆత్మ నివసించడానికి ఇష్టపడుతుంది. మనం మీరు సరి చూసుకోలేని వారిగా ఉంటున్నాం కాబట్టి దేవుడు ఆత్మ మనలో నివసించలేకపోతుంది అని సత్యాన్ని మనము గుర్తించే వారిగా మనం ఉండాలి. What is your body is the temple of God, and the Holy Spirit who is in you, which you have received from God. మీరు నీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కాబట్టి మీ దేహంలో దేవుణ్ణి మహిమపరచు. కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట, 2వ పత్రిక అనుకుంటా, అక్కడ అంటూ ఉంటాడు ఏంటంటే, ప్రిజర్వ్ యువర్ బాడీ అండ్ యువర్ సోల్ టు ద లైఫ్ ఎవర్ లాస్టింగ్. అవర్ బాడీస్
హ్యాస్ టు బి ప్రిజర్వ్. ఏదైనా కూర ఉందనుకో, తిన్నాక ఎక్కువ మిగిలిపోయిందనుకో, దాన్ని బయట వస్తే ఏమవుతుంది? పాడైపోతుంది. దాన్ని ఏం చేస్తాము? ప్రిజర్వేటివ్ అన్న వేసి పెడతాము, లేదంటే ఫ్రిడ్జ్లో అన్న పెడతాము. అప్పుడు అది నిలిచి ఉంటుంది. మన జీవితాలు కూడా అంతే. దేవుని వాక్యంలో మనం ఉంటే వి విల్ బి ప్రిజర్వ్. కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే విడిచిపెట్టామో మనం పాడైపోతాం. పాడైపోయిన కూరని మళ్ళీ రిపేర్ చేయొచ్చా? అట్లా రిపేర్ చేసినట్టే మనందరికి ఇట్లా అమౌంట్ ఉంటే వాళ్ళందరికీ ఆనందం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి అవర్ బాడీ షుడ్ బి ప్రిజర్వ్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుళ్ళలో నివసించిన వాళ్ళు. ఎరుగరా అంటున్నాడు. మనం ఎరిగిన వాళ్ళమే, కానీ జాగ్రత్త తీసుకునే వాగా. కాబట్టి యాజ్ వి స్పెండ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధిలో వాక్య ధ్యానము, ప్రార్థన అనుభవము, ఆయనలో ఆనందించడం అనగా పాటలు పాడుకోవడం మనకు తెలిస్తే ఒక దేవుడు నేను కాపాడుతాడు. ఆత్మనిలోకి నేను నడిపిస్తాడు, నేనులో ఆనందింపజేస్తాడు. ఈరోజు ఏదో కార్యం దేవుడు చెప్తేనే లైట్లో చెప్పినట్టు మనం గొప్పలు ఉంటాయి. అంతేగాని కొన్ని కష్టాల మధ్యలో, ఎప్పుడు మధ్యలో, ఇబ్బందుల మధ్యలో చర్చకు వచ్చినప్పుడు ఏదో కోల్పోయినాము, మాకే ఎందుకు ఈ కష్టాలు రావాలన్నట్టు వెళ్తారు. అందుకని మనం గుర్తించి మన అంతరంగాన్ని ఎరిగి ఉన్న వాళ్ళు కనుక ప్రయాసపడి భారం చిన్న చిన్న ఆయుధాన్ని నేనిస్తాను ఇష్టాన్ని వస్తున్నాము ఆ నెమ్మది పొందుకొని పోతున్నామా అన్న ప్రశ్న మనకు ఉండాలి. మనదే మనం ప్రశ్నిస్తాం. మన భారమంతా ఆయన మీద మోపమంటాం. నువ్వు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండొచ్చు నీ లైఫ్లో, కానీ నువ్వు ఒక్కసారి చర్చిలోకి వచ్చినాక దేవుని మాటకి విధేయత చూపే వ్యక్తి అయితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు అక్కడ పెట్టేసి ఆయన దగ్గర వెళ్ళిపోవాలి. అంతే కానీ అవి తీసుకుని వెళ్ళిపోయి మళ్ళా ప్రార్థన అయిపోయినాక సోమవారం నుంచి శనివారం వరకు వాటి గురించి నువ్వు ఏమాత్రం చింతించే వ్యక్తిగా ఉండదు. కానీ ఆత్మతో నడిపింపబడే వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక వచ్చే వారం లోపల నా దేవుడు నేను దాని గురించి అప్పగించగలక చింతించకుండా ఉన్నాను కనుక సండే లోపు నా జీవితంలో సాక్ష్యం కలుగు చేసుకున్న నేను సాక్ష్యం చెప్తాను. ఆత్మ బలాన్ని నమ్ముకోవాలి. యాకోబు రాసిన పత్రిక రాసిన ఏమంటాడు సార్, నేను చింత యావత్తు నా మీద మోప నేను గురించి చింతిస్తున్నాను. బట్ వి స్టిల్ వరీ అబౌట్ లైఫ్. ఎందుకు నువ్వు లైఫ్ లో వరీ అవుతున్నావు తెలుసా? దేవుడు ఆత్మని నువ్వు పొందుకోలేదు. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంటే వరీ సరే స్టార్ట్ అవుతుంది. అవన్నీ ఆయనకి ఇచ్చేయమంటున్నాడు. ఇచ్చేసి ఆయన ఇచ్చే నెమ్మది తీసుకుంటే ఏం పోయేది? అది వద్దట. లెట్ మీ వరీ లాట్. ప్రతి కాలం నేను చింతించాను, ఇంకా నా వల్ల కానప్పుడు అప్పుడు వస్తలే అని చెప్పి నీ మీద పెట్టుకుంటే ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడు అంటున్న రీతిగా మనము మన దేహాన్ని మనం కాపాడుకోవాలి వాక్యం చేద్దాం. అందుకనే పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే యోహాను సువార్తలో చెప్తున్నాడు, ఆయన సత్యములో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఈరోజు మనందరం సత్యంని తెలుసుకొని సత్యంలో వచ్చినామంటే సంఘంలోకి. ఇప్పుడు సంఘంలో వచ్చిన నువ్వు వాక్యానికి విధేయత చూపి వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం నడుచుకుంటే దేవుడు తన ఆత్మని నీలో వచ్చి సర్వసత్యం అంటే వాక్యం అనే మర్మాలు నీకు తెలియపరుస్తాడు. అప్పుడు నువ్వు ఈ లోకంలో టైం వేస్ట్ చేయకుండా వాక్యంతో నడుపుతావు. హల్లెలూయా. ఇటు ప్రాక్టికల్ అనుభవాలు మనకు కావాలి. అట్టి అనుభవాలు కూడా అనుభవాలు ఉన్నవారు చెప్తున్నప్పుడు అట్టి అనుభవాలు నన్ను కూడా నడిపించు ప్రభు అని ప్రభు దగ్గర వెయిట్ చేయాలి. అనగా వేడుకోవాలి. వాళ్ళని నడిపించిన దేవుడు నేను నడిపించాను. నేను దేవుడిని ఒకటే రీతిగా నమ్ముతా. ఏంటిదక్క, ఇశ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రంలో నడిపించిన దేవుడు ఈరోజు మన కష్టాలలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శత్రువుల మధ్య నుంచి మనకి క్షేమంగా నడిపించడా? సముద్రాన్ని చేసిన దేవుడు మన కొరకు ఇంకేం చేయడు. ప్రాణాన్నే దారి పోసేస్తాడు, చేయగలరు. కానీ మనమే సత్యంలో వచ్చి ఉన్నాం, మన సమసత్యంలోనికి నడిపింపబడి లేని వారిగా మనము ఉంటున్నాము అని దేవుడు తెలియజేస్తున్నాం. యోహాను 14:26 చూస్తున్నాం. ఒక మాట ఆదరణకర్త అనగా తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి
బోధించి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నేను మీతోని చెప్పిన మీకు సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయును. మీకు జ్ఞాపకం చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. మీకు అనుగ్రహించున్నాను కానీ లోకం ఇచ్చినట్టుగా నేను లోకం ఇచ్చుటగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును మీ హృదయాన్ని కలవరపడని అంటూ వెరవనీయకుడి. చెడవనీయకుడి భయపడంగా చెప్తున్నట్లుగా when you have the spirit of God inside of you, you will not have fear. నేను ఒకటంట ఇంగ్లీష్ కొటేషన్స్ ఉంటాయి కదా, when God is here you don't have to fear. Simple. If God is not there, fear will come and follow. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని ఒక గుర్తింపు నీకు ఉంటే భయం ఆవరిస్తుంది. దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు గుర్తించగలిగితే, అటు స్పర్శ నీకు ఉండగలిగితే కనుక భయం నిన్ను విడిచిపెట్టి దూరం అయిపోతుంది. అదొక మర్మం వాక్యం ఇస్తున్న సత్యం. ఆ మర్మాన్ని మనం దేవుడి దగ్గర తెలుసుకోవాలి. దేనికి భయపడద్దు అంటున్నాడు. భయపడద్దు. మనుషులంటే భయం, రేపు ఏమవుతుందో భయం, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందన్న భయం, రేపటి దినం మీది కాదా. సింపుల్. డోంట్ వరీ, డోంట్ బి అఫ్రేడ్. నేను నీతో ఉన్నాను, సదాకాలం నేను నీతో ఉంటాను. వాగ్దానం చేసిన ఆత్మదేవుడు, పరిశుధాత్మ దేవుడు సదాకాలం మీతోని యుగ సమాప్తి వరకు, అంటే వరల్డ్ ఎండ్ అయ్యేంత వరకు ఆయన మనతో ఉండే దేవుడు. అదేవిధంగా కాబట్టి దేవుడి బిడ్డలుగా ఆయనలో అనుగ్రహిస్తారు నెమ్మదిని, ధైర్యాన్ని మనం కలిగి జీవించాలి. అపోస్తలులు కూడా అప్పటి వరకు భయపడ్డారు, భయపడిపోయినారు. యేసయ్య వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయినాక the fearful disciples became the fireful disciples when they received the Holy Spirit. అప్పటి వరకు మేడగదిలో ఎప్పుడు ఈ రోమా సామ్రాజ్యంలో వచ్చి మనల్ని కూడా ఏమి చేసి మనల్ని కూడా చంపేస్తారు అన్న భయం వాళ్ళకు మంది ఆవరించి ఉన్నది. వాళ్ళని కలుపుకొడితే భయం, పేతురు భయపెట్టరా నాకు పిలుస్తారే మాకు ఒక భయం. కానీ 10 days వాళ్ళు లోబడి దేవుని సన్నిధిలో వేచుండగా ఆ భయాన్ని తొలగించేసి ధైర్యాన్ని ఇచ్చేసారు వాళ్ళకి. అప్పటి వరకు పిల్లల్లాగా ఉన్న వాళ్ళు తొలిలాగా మారిపోయినారు. వచ్చినారు, ధైర్యంగా నిల్చున్నారు. నిలబడగానే 3,000 మందిని రక్షించుకున్నాడు. పేదరు గురించి ఆలోచిస్తూ కూడా ఒక చక్కటి మాట గుర్తొచ్చింది. ఏంటంటే పేదరు మొదటి ప్రసంగంలో 3,000 మందిని సంఘంలో చేర్చాడు. అంటే పేదరికి అనుభవం ఉన్నది. ఎందుకు? ఏ అనుభవం ఉన్నది? చేపలు పట్టే అనుభవం. అదేగా అందుకనే దేవుడు పేదలతో ముందుగానే అంటాడు, అదే పేదలు వదిలేసి నా దగ్గరికి రా, నీకు మనుషులు పట్టే జాగ్రత్తగా కలిసి. వర్డ్ విషయం ఎట్లా పనిచేస్తుందో అక్కడ చెప్పిన మాట ఇక్కడ నుండి వెళ్తుంది. అది దేవుడి వాక్యం అంటే. నిజంగా పేదలు పట్టుకున్నాడు లేదు, ఎవరు పట్టుకోలేకపోయాడు. శిష్యులలో అలా 2వ ప్రసంగం చేసి ఎంతమందిని పట్టుకున్నాడు? వాళ్ళలో చిరిగిపోయిన 5,000 మంది చేర్చబడ్డారు. ఈరోజు సంఘము అందుకని విస్తరింపబడ్డది. ఆత్మకార్యం జరిగితే సంఘము విస్తరింపబడుతుంది. ఏ సంఘంలో అయితే ఆత్మకార్యాలు లేకపోతాయో ఆ సంఘము ఎక్కడ వేసిన గొంగల్లో లాగానే అక్కడ ఉంటుంది. అభివృద్ధి ఉండదు, ఆత్మీయ ఎదుగుదల ఉండదు, ఆ ప్రేమ అనురాగాలు ఉండవు, ఆ యూనిటీ మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే దేవుని ఆత్మ అక్కడ లేదు. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని మనం చూసుకుంటే నిజంగా ఆయన ఆరాధిస్తున్నామే, నిజంగా ఆయనకి అంగీకారంగా ఉంటున్నాం. మనుషులను తప్పిదాలు చేస్తాం, ఏదో ఒక లోపాలు ఉంటాయి. లోపాలు లేకుండా కూడా పైకి పోలేదు. ఇంకా లోపాలు అందరికీ ఉంటాయి. అందరూ బైబిల్ చెప్తుంది కదా, వేదం ఏమి లేదు, అందరూ పాపములు చేసి దేవుడు అనుగ్రహించి భయపడుకోబడుతున్నాం. కానీ దిస్ ఇస్ సెకండ్ ఛాన్స్ గాడ్ హస్ గివెన్ us తిరిగి మైనాన్ని పొందుకోవడానికి. వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఇవి ఉండాలి, మనకి ఉండాలి, కావాలి. అవి మనలో ఉంటేనే మనం వర్ధిల్లగలుగుతాం. కొన్ని సంఘానికి చేర్చబడ్డ మనం ఈరోజు ఎట్లున్నాం, మన స్థితిగతులు ఏంటి? ఏదో సంఘ ప్రకారము పెంతెకొస్తు దినం అని చెప్పి ఆచరించేస్తుంది కాదు, అలవాటు చేసుకోవాలి. ఆచారాన్ని విడిచిపెట్టాలా, అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలా? ఇంకా లేనిపోయిన చెడులన్నీ కాదు, ఉన్న చెడుల్ని విడిచిపెట్టుకోవాలా. దేవుని ఆత్మని మనం పొందుకునే వాళ్ళు. దేవుని ఒకటొకటి అడుగుదాం, ఏంటంటే నా ద్వారా ఈ ఆత్మకార్యాలు నేనుంటున్న సంఘంలో జరిగించాయి. నాకు
నువ్వు అడగగలిగితే దేవుడు నీ ద్వారా తప్పక జరిగిస్తాడు. నీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుని వరాలు వినవు, ఆయన కూడా వినడానికి మంచిదే, కానీ నియమింపబడ్డాడు అంతే. నువ్వు దేవుడిని అడుగు, నీ ఆత్మాభిషేకం నాకు ఇచ్చి నా ద్వారా నువ్వు నాకు ఇచ్చిన నా సంఘంలో నా కుటుంబంలో నీ ఆత్మ కార్యాలను జరిగించు. నేను దానికి సాక్షిని ప్రభావాన్ని నేను దేవుడి దగ్గర రుజువుపరచుకోగలితే, నిరూపించుకోగలితే దేవుడు తప్పక ఆనాడు ఎటువంటి శిష్యులపై ఆత్మని కుమరించాడు, విచక్షణ జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు అంటే మనం కూడా ఆయన పరలోక జ్ఞానంతోనే ఆయన నింపుతాం. అందుకని ఒక మాట చెప్పి ముగిస్తాను, నా జనులు జ్ఞానం లేక నశించుచున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మని పొందుకుంటేనే దేవుని గురించిన జ్ఞానము అని వస్తుంది. ఎందుకంటే దేవుడు ఎవరు? నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపింపబడడానికి ఆదరణకర్త ఉన్నాడు. త్రియేక దేవుడు మన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి యుగంలో తండ్రి పని చేస్తాడు, కుమారుడు యుగంలో ఆయన పని చేస్తున్నాడు. ఇదేమి యుగము? పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉంటున్నాము, కానీ పరిశుద్ధాత్మ లేకుండా ఉంటున్నాం. అదే బాధాకరం. కాబట్టి నేను తెలుసు దేవుడు నడిపి నీ ఆత్మ నడిపింపుకోవాలి. బైబిల్ అయిన దగ్గర ఆత్మ లేని వాడిని రావాడు కాదు మనిషి. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన అన్నీ అడుగుతున్నాము, అటు రీతిగా దీన్ని కూడా అడిషనల్గా అడుగుతాం. దేవుడు నువ్వు అడిగిన వాడిని ఇస్తున్నావు కదా, నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తున్నావు కదా, మరి అటు రీతిగానే ఆత్మని నడుపుకోవడం అంటే ఎక్కడ మాట్లాడ ఇస్తాడు. అప్పుడు దేవుని సంఘము అభివృద్ధి చెందుతుంది. నీ ద్వారా కొన్ని ఆత్మలన్న రక్షణ బాధలను నడిపింపబడతాయి. నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఒక మాదిరికరంగా ఉండగలవు. దేవుడు ఎటువంటి కృప మనందరికీ అనుగ్రహించి తన ఆత్మతో మనం బలపరిచి నడిపించిందాక కలవస్తు నుంచి ప్రార్థన చేసి పరిశుద్ధ ప్రేమ వేసి ఆగోపదాన్ని మనల్ని ఎంతగా ప్రేమించిన మీరునైనా సాయంత్రం కాలంలో ఆరాధనలో రీతిగా కూడుకొని కూడా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి నీ పరిశుద్ధ నామములో నేను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ నడిపించుకున్న విధానం స్తోత్రాలు. ఏమాత్రము నీ దృష్టికి అంగీకారం కానైనప్పటికీ కూడా మమ్మల్ని మీరు ప్రేమించి మీ ప్రేమను మా పట్ల మేము చూపిస్తున్నాం. మీ ఆత్మతో మేము అభిషేకింపబడాలి అని, మీ సత్యముతో మేము నింపబడాలి అని కూడా, మీ మార్గంలో మేము నడుచుకోవాలి అని కూడా మీరు ఎంతగానో కోరుకొని మరొక తరుణాన్ని నేను మా జీవితంలో మీరు అనుగ్రహించిన విధానం బట్టి తెలుసుకుంటున్నాను. అవును ప్రభా, ఈ పెద్దకోస్తు దినాన ప్రభా తండ్రిని వేడుకొని ఈ భూమిపైకి సంఘం మీదకి నేను నీ ఆత్మని నింపి ఉన్నావు ప్రభా. వాళ్ళందరూ నేను శక్తిని పొందుకున్నారు ప్రభా. నీ కొరకునైనా బలమైన పాత్రల వలె ఈ లోకంలోనైనా ఈ నామమై మాడతాము వాళ్ళు వాడబడ్డారు ప్రభా. అటు రీతిగానైనా నూతన నిబంధన క్రైస్తులైన మేము ప్రభా సంఘంలో చేర్చబడ్డాము కానీ ప్రభా ఆత్మని లేని వారుగా మేము ఉంచుతాము. మమ్మల్ని క్షమించాము. నీ ఆత్మని వేడుకొని పొందుకొని నీ సత్యంలో మేము నేర్చుకునే నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ఎందరైతే ఆత్మతోనే నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే నీ కుమారులను గుర్తింపు పొంది అనుగ్రహించున్నాము. కాబట్టి ఆ ఆత్మని మేము కూడా నేను మా జీవితంలో మేము పొందుకొని ప్రభా సత్యంలో నుంచి సత్సత్యంలోనికి ప్రభా, దుఃఖంలో నుంచి ఆనందంలోనికి ప్రభా, లేమిలో నుంచి సమృద్ధిలోనికి ప్రభా మీరు మమ్మల్ని నడిపించారు. మీ ఆత్మ కార్యాలైనా మీరు జరిగించండి. సంపూర్ణంగానైనా మీ మీద ఆధారపడే జీవితాలు మా ప్రతి ఒక్కరికి నిర్ణయించండి. విన్న వాక్యాన్ని మీరు ప్రతిఫలింపజేయండి. బిడ్డలు ఎన్నో అవసరతల మధ్యలో ఉండి మీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా. బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డని మీరు దర్శించండి. బిడ్డని మీరు ఆదుకోండి ప్రభా. మీ బలంతోనే మేము నింపండి. నేను బిడ్డల్లో ఉంటున్న ఆ ధైర్యాన్ని మీరు కొట్టివేయండి ప్రభా. మీ ధైర్యం నేను బిడ్డకి పెట్టించండి. దేనికి చింతించకుండా బిడ్డకి మేము నేర్పించండి. నిన్ను బట్టి ఆనందిస్తూ ప్రభా, నీలో ఆనందిస్తూ జీవించడము నేర్చుకునే కృపను, అటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించండి. జీవించినంత కాలము ప్రభా నీ కొరకు సాక్షులుగా ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించండి.
మాకిచ్చిన ఈ శ్రేష్టమైన ఈ పెంతెకోస్తు పండగ దినమున ఆయన నీ నామంలో ఆత్మస్వరూపిగా మా మధ్యలో మీరు ఉండి ప్రభా మీరు ఆనందింపజేసే కృపను వాక్య ధ్యానంలోనూ నేను పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నేను వందనాలు. మా తప్పిదాల వల్ల అవి నేను నీ సన్నిధిలో ఒప్పుకోని ప్రభా పరిశుద్ధాత్మకి మేము విధేయులై ప్రభా ప్రతి ఒక్క పాపము మీ సన్నిధిలో ఒప్పుకొని మీరు అనుగ్రహిస్తున్న కృపను పొందుకొని ఆత్మని పొందుకొని వర్తిల్లే వారిగా ప్రభా మీరు నేను ప్రతి ఒక్క బిడ్డనైనా మీ గాయపడిన స్తోత్రం మీరు తాకండి. పవిత్ర పరిచయం మీ దృష్టికి అంగీకారంలో జీవింపజేసే కృపను మాకు దయచేయండి. మీరు బిడ్డలు తోడుగా ఉండండి. ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి ప్రభా మీ వందనాలు. ఎవరి గృహానికి వాళ్ళు తిరిగి వెళ్ళబోచుండగా మీ సన్నిధి నీ ప్రసన్నతని ప్రభా బిడ్డలకి నేను తోడుగా వచ్చి బిడ్డలు నడిపించండి. దుష్టుని యొక్క ప్రతి ఒక్క తంత్రాల నుంచి బిడ్డలు తప్పించండి. పరిశుద్ధాత్మతో బలపరిచి ప్రభా క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడి మీ పరిశుద్ధ రాకడ కొరకు తగిన సిద్ధపాటు ధరింపజేసుకునే వారిగా ప్రభా ఈ సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నాము. ప్రతి ఒక్క బిడ్డని వాళ్ళ కుటుంబాన్ని నేను మీ చేతులకు అప్పగిస్తూ మీరైనా మీరు కలిగి భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాము. మీ చేతులెత్తి బిడ్డని మీరు ఆస్వాదించి బలపరిచి నడిపిస్తున్నామని మీ సేవ పరిశుద్ధవాదం ప్రాంతానికి వెళ్ళొచ్చిన పరమతని చిన్న పాట పాడుతాము. పాట పాడుతుంది నాయన పరమందు ఆశీనుడా స్తోత్రం తండ్రి. కృపా సత్య సంపూర్ణుడుగా నాయన మధ్య నివాసం చేయవాడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన అయ్యా పుడుతాన ఆదివారం అందు ప్రభా ఇటు రీతిగా నీ సన్నిధిలో గడిపే భాగ్యమును ప్రభా మాకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభా ఈ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. నాయన ఉదయకాల ఆరాధనలో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడుగా నాయన తండ్రి మీరు జరిగించుకున్న ప్రభా తండ్రి కార్యక్రమాన్ని బట్టి ప్రభా ఈ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ప్రార్థిస్తారో ప్రభా అక్కడ నేను ఉంటాను సెలవిచ్చావు తండ్రి. నాయన అయ్యా తండ్రి ప్రభా ఈ పెంతెకోస్తు దినమున ప్రభా తండ్రి నాయన అయ్యా చర్చి ప్రారంభ దినమున ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిలవబడి ప్రభా తండ్రి నాయన అయ్యా ఆశ తీరా నిన్ను ఆరాధించి ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి ప్రభా నీ నామముల ప్రభా తండ్రి పాటలు పాడి నేను స్తుతించే భాగ్యమును ప్రభా మాకు అనుగ్రహించావు తండ్రి. నీ కృతజ్ఞతలు అయ్యా తండ్రి. లోకములో ఎక్కడ దొరకని శాంతి సమాధానములను ప్రభా తండ్రి నాయన నీ సన్నిధిలో మేము పొందుకోగలమని ప్రభా అనుభవపూర్వకం కలవారమై ప్రభా తండ్రి నాయన మీతో నిలవబడి ఉన్నాము తండ్రి. నీ కృతజ్ఞతలు అయ్యా అయ్యా వాక్య పరిచయంలో నాయన పరిశుద్ధాత్మ దేవుడిగా మీరే ఉండి ప్రభా నీ బిడ్డ నిలవబెట్టుకుని ప్రభా మీరు మాట్లాడించిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. ప్రభా అయ్యా తండ్రి ఆజ్ఞలను గైకొని ప్రభా అయ్యా నిన్ను ప్రేమించి ప్రభా తండ్రి నీలో నిలిచి ఉంటే నాయన తండ్రి ప్రభా అయ్యా మా ఇళ్ళ ప్రభా తండ్రి ఆత్మను నాయన కుమ్మరిస్తానని ప్రభా అయ్యా నీ వాగ్దానం చేసి ఉన్నావు తండ్రి నాయన. ఆనాడు ప్రభా తండ్రి అపోస్తలను ప్రభా తండ్రి నాయన నీ ఆత్మతో నింపి నాయన తండ్రి అయ్యా వారు కనిపెట్టుకున్న ప్రార్థన ఫలితము నాయన తండ్రి నీ ఆత్మను పొందుకోగలిగారు తండ్రి నాయన. ఈ దినము మేము కూడా తండ్రి వాక్యమందు నిలిచి ఉండి తండ్రి నాయన అయ్యా వాక్యమందు ప్రభా తండ్రి నాయన మేము సహనముతో కనిపెట్టుకుని ఉండి ప్రభా తండ్రి నాయన నీ ఆత్మను పొందుకునే వారముగా ప్రభా మేము సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా తండ్రి ఒక్క రోజుతో జరిగే కార్యము కాదు తండ్రి నాయన. ప్రతి దినము నాయన నీతో సహవాసము చేస్తూ ఉంటే నాయన తండ్రి ప్రభా ఆత్మ కార్యములు మేము చూడగలుగుతాము తండ్రి. నీ కృతజ్ఞతలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. సదాకాలము ప్రభా తండ్రి మాతో ఉంటాను వాగ్దానం చేసావు తండ్రి. నీకు వందనములు ప్రభా నాయన. అడుగు వారికి నిశ్చయముగా నాయన తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానంటున్నావు ప్రభా. అవును ప్రభా నాడు నాయన విద్య లేని పామకులు తండ్రి నాయన తండ్రి నీ ఆత్మతో నింపి నాయన తండ్రి నాయన ఏదైతే జీవితంలో ముఖ్యమైనదో ప్రభా తండ్రి నీ రాజ్య సువార్తను ప్రభా అందించే వారంగా ప్రభా వారిని ఎన్నుకున్నావయ్యా. ఎంతో గొప్ప దేవుడో తండ్రి నాయన. లోకములో నుండి వెర్రి వారిని పిలుచుకొని ప్రభా తండ్రి నాయన నీ కార్యములను ప్రభా తండ్రి నాయన నువ్వు చేసే దేవుడమై ఉన్నావు తండ్రి. నీకు వందనములు నీకు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా నీ సన్నిధిలో నిలవబడిన మేము తండ్రి ప్రభా నీ ఆత్మను పొందుకొని ప్రభా తండ్రి నాయన సంఘానికి ఏ రీతిగా నాయన ఉపయోగకరంగా ప్రభా తండ్రి నాయన నీ ఆత్మను పొందుకొని ప్రభా అనేకులకు మాదిరికరంగా ప్రభా ఏ రీతిగా మా జీవితాలను జీవించాలో ప్రభా
తండ్రి నాయన నేత మేము నేర్చుకుంటూ సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మాకు బోధించిన ఆయన ఉపదేశం చేయవాడుగా ఉన్నారు తండ్రి నాయన. మీరు మాకు నేర్పించండి అయ్యా. నీ పాద సన్నిధిలో కూర్చొని ప్రభా తండ్రి నాయన ఏ రీతిగా నాయన నువ్వు అందించే మాటలను విని ప్రభా ఆ ప్రకారంగా మా జీవితాలను కట్టుకుంటకు ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. వాక్యం నిలిచి ఉంటకు సహాయం చేయండి తండ్రి నాయన. వాక్యములో ప్రభా తండ్రి నాయన లోతైన అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించి ప్రభా తండ్రి నాయన క్రీస్తు అనే బండ మీద ప్రభా మా జీవితాలను కట్టుకుంటకు ప్రభా కృప చూపమని అడుగుతున్నామయ్యా. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నావు తండ్రి నాయన. పరిశుద్ధత లేకుండా ఎవ్వరిని నేను చూడలేను తండ్రి నాయన. అయ్యా మేము చేసే భక్తి జీవితాన్ని ప్రభా నీవు పరీక్షించి నాయన పరిశోధిస్తున్నావు తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చెప్పున ప్రభా నీవు ప్రతిఫలం ఇవ్వడమైనావు తండ్రి నాయన. నీ సన్నిధిలో ప్రభా నమ్మకముగా పనిచేసే వారముగా నమ్మకముగా నిన్ను ఆరాధించే వారముగా నమ్మకముగా ప్రభా నీ వాక్యముని ప్రభా స్వీకరించే వారముగా ఆ ప్రకారంగా జీవించే వారముగా ప్రభా మేము ఉంటకు సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా ఇక్కడ నిలవబడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా నిశ్చయముగా మేము అడుగుతున్నాము తండ్రి నాయన. ఇంతవరకు మేము అడగకుండా ప్రభా తండ్రి నాయన అయ్యా మేము పొందుకోకుండా ఉన్నా మేము జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. నీ ఆత్మను పొందుకోవాలని ప్రభా అట్టి ప్రభా తండ్రి నాయన నడిపింపులోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి నాయన. నీ ఆత్మను పొందుకొని ప్రభా నీతో అంటుకట్టిన జీవితాన్ని ప్రభా జీవించాలి అనే ఆశలు ప్రభా అనే తృష్ణను ప్రభా తండ్రి నాయన మాలో కలిగించమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా మాలో నుండి దురాత్మను తీసివేసిన ఆయన తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపుతో నాయన తండ్రి ప్రభా మేము మా జీవితాలలో నాయన మా సంఘంలో కార్యములు చూచి రీతిగా నాయన అయ్యా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి సన్నిధికి నాయన దేవుడిన కానుక నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా తండ్రి ప్రభా ప్రతి బిడ్డ హస్తాన్ని ప్రభా నీవు నాయన తండ్రి ప్రభా నీ సన్నిధిలో ప్రభా కానుకలు ఇవ్వడానికి ప్రభా తండ్రి నీవు అభివృద్ధి పరిచిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతలయ్యా. కురచిగా ఉన్న ప్రతి హస్తాన్ని ప్రభా మీరు అభివృద్ధిలోనికి నడిపించమని ప్రభా తండ్రి నాయన ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. మొదటగా నీకు హృదయములు ఇచ్చి ప్రభా తండ్రి నాయన అయ్యా చూడమంటున్నావు తండ్రి నాయన. అయ్యా మీరు మాకు ఇచ్చిన జీవనోపాధిని ప్రభా తండ్రి నాయన బట్టి ప్రభా నీ యొక్క ప్రభా సన్నిధికి తేబడిన కానుకల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఈ రాజ్య విస్తరణలో వాడుకునండి తండ్రి నాయన. నీ సేవలో ప్రభా తండ్రి ఏదైతే ప్రభా తండ్రి నాయన తక్కువగా ఉందో ప్రభా దాని నిమిత్తమై ప్రభా నీ కానుకలను ప్రభా క్రమముగా ప్రభా తండ్రి మీరు వినియోగించి ప్రభా తండ్రి నీ సన్నిధిలో వాడబడి రీతిగా సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ నాయన నీ చిన్న నాయన తండ్రి ప్రభా ప్రతి బిడ్డ యొక్క మొన్న ఆలోచించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఏ మోకాలలో ఏ నొప్పి దాగి ఉందో ప్రభా తండ్రి నాయన ఏ కన్నీటిలో ప్రభా తండ్రి నాయన ఏ కష్టము దాగి ఉందో నాయన సమస్తము ఎరిగిన వాడు తండ్రి నాయన. మీ చింత యావత్తు నా మీద వేయుడు అని ప్రభా నీ వాగ్దానం చేస్తావు తండ్రి. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త చెల్లారా నా యుద్ధకు రండి అని చెప్పావు తండ్రి నాయన. నేను ప్రభా ఈ లోకం ఇచ్చి శాంతిని కాదు నాయన తండ్రి ప్రభా నీవిచ్చి శాంతి నాయన తండ్రి ప్రభా మాలో ఉండనిమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఏ బిడ్డ ఏ చింతతో ప్రభా ఏ బాధతో ఏ అవిశ్వాసానికి గురి అయిన ఆయన తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతుండగా ప్రభా నువ్వు శక్తిని విడుదల చేయండి ప్రభా. నీ బలముతో నింపి ప్రభా తండ్రి నాయన నీ వాగ్దానములను వారికి జ్ఞాపకం చేసి ప్రభా తండ్రి నాయన విశ్వాసంలో అధికపరచబడుతున్నాయన తండ్రి ప్రభా అయ్యా నిరీక్షణతో ప్రభా తండ్రి నాయన వారి జీవితంలో కార్యాల కోసం ఎదురు చూచి రీతిగా నాయన తండ్రి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా మీరు కృప చూపండి తండ్రి నాయన. నువ్వు దాటిపోయే దేవుడు కాదు తండ్రి నాయన. నీ సన్నిధిలో మోకరించిన నాయన ప్రతి బిడ్డ మొర ఆలకించి ప్రభా తండ్రి నాయన జవాబును దయచేసే దేవుడు తండ్రి ప్రభా మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు తండ్రి నాయన. మేము ఎన్నుకున్న దేవుడు ప్రభా అయ్యా తండ్రి మమ్మల్ని పాలిస్తున్న దేవుడు సజీవుడని ప్రభా మేము నమ్ముతున్నాము తండ్రి నాయన. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తను ప్రభా మేము అనుసరిస్తున్నాము కాబట్టి ప్రభా మేము సిగ్గుపడము తండ్రి నాయన. ఖచ్చితంగా నిశ్చయముగా ప్రభా మా భారములను నీ మీద మోపి ఎడల ప్రభా తండ్రి నిశ్చయంగా నీవు నాయన సమస్త ఆనందంతో ప్రభా సమాధానంతో మమ్మల్ని నింపువాడవై ఉన్నావని ప్రభా మేము ఎరుగుతున్నాము మేము గుర్తిస్తున్నాము తండ్రి నాయన. మా భారములను ప్రభా తండ్రి మా మీద మోపుకోకుండా ప్రభా నీ మీద మోపి నాయన తండ్రి ప్రభా ఏ రీతిగా ఆత్మలో ఆనందించాలో ప్రభా తండ్రి అట్టి ఆత్మను మాకు అనుగ్రహించి ప్రభా మీరు ఎదుటికి సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా తండ్రి నీ సేవకులను బట్టి ప్రభా సేవకురాన్ని బట్టి ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. నీ సేవలో వారిని వాడుకుంటున్న విధానం బట్టి ప్రభా నీ కృతజ్ఞతలు తండ్రి నాయన. వారి ఇరుని జీవితాలను ప్రభా తండ్రి నీ సేవకై సమర్పించుకొని ప్రభా తండ్రి నాయన అయ్యా నీ సన్నిధిలో మోకరించి ప్రభా అయ్యా నీ దాసుడు ప్రభా వాక్యం నిమిత్తమై కనపడుతుండగా ప్రభా నీ వాక్య జ్ఞానముతో నింపండి నాయన. పరలోక జ్ఞానముతో నింపండి. చక్కటి ఆరోగ్యముతో నింపి
నీ శక్తితో నీ బలముతో నింపి ప్రభా తండ్రి నాయన అయ్యా తన సంఘానికి కావలసిన మేతను ప్రభా తండ్రి నాయన సేవకుడు నోట ఉంచి ప్రభా సేవకుడు నోటిని బోరగా వాడుకొని ప్రభా తండ్రి నాయన అయ్యా చీకటిలో ఉన్న ప్రభా తండ్రి ప్రతి జీవితాలు ఏ రీతిగా వెలిగింపబడాలో ప్రభా తండ్రి అట్టి ఆత్మను ప్రభా అట్టి వాక్యమును విడుదల చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబానికి తోడుగా ఉండండి ప్రభా. తల్లి గారిని జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి వృద్ధాప్యంలో ఉంటుండగా నాయన చక్కటి ఆరోగ్యంతో మీరు నింపుతూ వస్తున్నారు. నీ కృతజ్ఞతలు తండ్రి నాయన అయ్యా తండ్రి నిరాకడ కొరకు సిద్ధపరచుకుని తండ్రి నాయన చక్కటి ఆరోగ్యంతో నింపిన ఆయన తండ్రి నాయన తల్లి గారు చేసిన ప్రతి ప్రార్థనను ప్రభా మీరు ఆలకించి అంగీకరించి ప్రభా తండ్రి నాయన నీ ఆత్మ కార్యములను ప్రభా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఈ వారం అంతట్లో ప్రభా తండ్రి నాయన నీ సన్నిధిలోనే మోకరించి ప్రభా నీ ఆత్మను పొందుకొని నాయన ప్రతి దినము నాయన తండ్రి ప్రభా అయ్యా నీ ముఖ దర్శనం చేసుకొని ప్రభా నీ వాక్యమును నాయన విప్పి చదువుకొని ప్రభా తండ్రి నాయన మా ఆత్మకు ఆహారముగా తీసుకొని ప్రభా తండ్రి నాయన మేము ఉంటున్న పరిస్థితుల్లో ప్రభా తండ్రి నాయన నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభా తండ్రి నువ్వు మా పక్షమున ఉన్నావని ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి మేము వాక్యమును నెమరు వేసుకుంటూ నాయన ఆ రీతిగా ఈ వారం అంతా గడపడానికి ప్రభా నీ కృపను నాయన నీ కనికరమును ప్రభా నీ దయను నీ తోడును ప్రభా తండ్రి మాతో ఉంచి ప్రభా సహాయం చేయమని ప్రభా ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యనైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.